నాది పేపర్లో రావక్కర్లా నేను చెప్పినట్టు. నేను డైరెక్ట్గా ఇట్లా వస్తే చాలు, 20 మంది వచ్చినా వస్తా, నాకేం బాధ లేదు. నేను ఎంతకన్నా చేసే గొప్ప పనేం లేదు. రిటైర్ అయిపోయినాక కూర్చుని ఈ ఒక్క విషయాన్నే షేర్ చేసుకోవాలా, చెప్పాలనే దృష్టితో వస్తున్నాను. ఎందుకంటే మనకు మీడియా లేదు. అప్పుడప్పుడు కొన్ని మీడియా సంస్థలు మనకు సాయం చేస్తూ ఉంటాయి. ఈ రోజున చూడండి, విజయక్రాంతి అనే పేపర్ ఒకటి ఉంది. విజయక్రాంతి, దీని ఎలక్ట్రానిక్ ఎడిషన్ వస్తుంది, ఈ పేపర్ వస్తుంది. చూడండి, నేనైతే ప్రింట్ పేపరే తెప్పించుకుంటా. సిటీలో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది ఇది ప్రింట్ పేపర్. వీళ్ళు 30-40 వేల కాపీలు వస్తాయి, 3-4 లక్షల దీనికి సర్క్యులేషన్ ఉంది. ఈ పేపర్లో తరాలుగా బీసీలకు పరాభవమే అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇది నేను చెప్పే గణాంకాలతో సహా ఇచ్చారు. ఈ స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏం సంగతి, ఎందుకు ఈ అన్యాయం జరుగుతుంది, అసలు మనకి అన్యాయం జరుగుతుంది అనేది మన అందరికీ తెలుసు. మనం వెనకబడి ఉన్నామనేది తెలుసు. అంతేనంటే అందులో డౌట్ ఏమైనా ఉందా? వాళ్ళంతా అభివృద్ధి చెందుతున్నారు, బ్రహ్మాండమైన పరిశ్రమలు పెట్టుకుంటున్నారు, మనకు లేవు అనే అభిప్రాయం ఉందా? అది కూడా లేదా? ఉంది కదా. ఉద్యోగం వస్తో రాదో తెలియదు, మనకి సరైనటువంటి వనరులు లేవు, వాళ్ళు బాగా బతికినట్టు వీళ్ళు బతికినట్టు మనం బతికే పరిస్థితి లేదనేది ఉందా లేదండి?